ఇప్పుడు వచ్చినటువంటి ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములండి. చాలా సంతోషం. వరక్క గారు చాలా కాలం తర్వాత రావటం సంతోషంగా ఉంది. మీద వస్తారని అంటే ఇక్కడే ఉంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కొన్ని కార్యాల వల్ల, కుటుంబ కార్యాల వలన వాళ్ళు పోయిన జనవరిను వెళ్ళారు. ఆ తర్వాత మధ్య మధ్యలో వచ్చారులే, కానీ ఇక ఈ టైం నుంచి ఉంటారని ఆశపడుతున్నాము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో కొంత మనం శ్రద్ధగా ఆలోచన చేద్దాం గాక. వాస్తవంగా ఈరోజు మనం చదవాలని నేను ఆలోచన చేసి ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి అంశము వేరే కార్యమై ఉన్నది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులను చూసిన తర్వాత కొంత వేరే పాఠాన్ని బోధించాలి అనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆయన తన శిష్యులతో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటి ఆ విషయము అనంటే, ఆ యొక్క కఠినమైనటువంటి బోధల్ని వారు వింటూ ఏం చేస్తున్నారంటే కొంత వెనదిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితులు అక్కడ గమనించాడు. అందుకని యోహాను సువార్త 6:24 చూసినట్లయితే వారిని చూసి అంటాడు, మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో, తను అప్పగింపబోవాడెవడో మొదటి నుంచి యేసునకు తెలియను. అంటే అక్కడ శిష్యుల్లోనే కొంతమంది యేసుక్రీస్తు యొక్క బోధనలు కానీ, యేసుక్రీస్తు యొక్క అంటే యేసుక్రీస్తుని అంగీకరించడానికి కానీ అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. 65వ వచనం అంటాడు, నా తండ్రి చేత వానికి కృపానుగ్రహింపబడకుంటే ఎవడును నా ఎదుగు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిని అన్నాడు. అంటే దేవుని యొక్క కార్యాలను మనం వెంబడించాలంటే, లేదా దేవుని యొక్క మార్గాల్లో మనం నడవాలంటే అక్కడ అవసరమైనది ఏంటి అంటే దేవుని యొక్క కృప. నా తండ్రి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడను కూడా నా యొద్దకు రాలేడు అన్నాడు. 66వ వచనంలో చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనదీసి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు అన్నాడు. అంటే ఈ పరిస్థితి మనకి కొత్తది కాదు. ఎవరికి? మనకు కొత్తది కాదు. యేసుక్రీస్తు కాలంలోనే అనేక మంది శిష్యులు ఏం చేశారట? 65వ వచనం మరొకసారి చదవండి. 66వ వచనం చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుదీసి మరి ఎన్నడూను ఆయన్ని వెంబడించలేదు. ఎందుకట? 60వ వచనం చూడండి, ఎందుకు వారు వెంబడించారు, ఎందుకు వెంబడించలేకపోయారు? ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. చూశారు, యేసుక్రీస్తు బోధించిన మాటలు తన శిష్యులకి ఏ విధంగా అనిపించాయట? కఠినమైనటువంటి మాటలుగా అనిపించాయి. కాబట్టి వీటిని మనం ఏడ వెంబడిస్తాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఒకవేళ బోధలో మనం కొంచెం లూజ్గా అటు ఇటుగా ఉన్నట్టు అయితే మనం ఇక్కడ ఎంతమంది ఉంటామా అంటే ఉంటాం, ఎక్కువ మంది ఉంటాం. కొంత యేసుక్రీస్తు యొక్క ఆ రోజు ఆయన బోధించినప్పుడు కూడా కొంచెం కఠినంగా ఆయన వ్యవహరించాడు. కఠినంగా నడుచుకున్నందువలన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది కఠినమైనటువంటి మాట, దీన్ని ఎవడు వెంబడించగలడు అని చెప్పి వాళ్ళు కొంతమంది వెనక్కి తిరిగిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి పాఠం ఇది కాదు, కానీ మన పాఠం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి అనేటువంటిది మన పాఠం. నేను ఎందుకు ఇది చెప్పానంటే మన గ్రూప్ కొంచెం తగ్గింది అనే దాన్ని బట్టి నేను ఈ యొక్క ఆలోచన చెప్పడం జరిగింది. సరే, చూడండి, మనం ఏ విధమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారుగా ఉండాలి అనేది మన యొక్క పాఠం. 2 కొరింథీ 13వ అధ్యాయము
5వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఒక ఆలోచన చెప్తున్నాడు. ఏంటంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని లేదా శోధించుకొని చూసుకునండి అని అంటున్నాడు. అంటే వారు అంటే ఆనాడు ఉన్నటువంటి సంఘస్థులు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారా లేదా, లేదా వారు మరి దేవుని యందు భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని వారు ఏం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని పౌలు జ్ఞాపకం చేశాడు. వారు పరీక్షించి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటాడు. అప్పుడు ఇదే విషయాన్ని నీకు నాకు కూడా ఆయన చెప్తున్నాడా అంటే మనం చెప్తున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. మనం విశ్వాసం గలవారమై ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే విశ్వాసం అంటే ఏంటి? మరి విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చెప్తున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవి అనేటకు రుజువునై ఉన్నది అంటాడు. అంటే అదృశ్యమైన కార్యాలను మనం నమ్ముతాం చూసారా, దాన్ని ఏమంటున్నాడు అంటే విశ్వాసం అంటున్నాడు. మరి ఇలాంటి విశ్వాసం మనకు ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నదా? ఉన్నదంటున్నాడు. ఇక్కడ ఏమన్నా అంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకునండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోకపోతే లేదా మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు యేసు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరగరా అంటున్నాడు. అంటే మనం ఎప్పుడు మనలో యేసుక్రీస్తు ఉంటున్నాడు? మనం భ్రష్టులు కానప్పుడు. భ్రష్టులం అంటే అర్థం ఏంటి? మీరు చూసినట్లయితే ఏశావుని గురించినటువంటి సందర్భంలో ఆ పదం ఉపయోగించబడింది. ఏంటి ఆ పదం అంటే, ఆయనకు ఒక పూట కూటి కోసము తన తమ్ముడికి ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసాడు. ఆ సందర్భంలో ఏషియా వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకుంది అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. అంటే అర్థం ఏంటి అంటే, ఒకసారి నీకు కానీ నాకు కానీ ఇవ్వబడేటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాడంటే భ్రష్టత్వముగా చూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం భ్రష్టులు కానట్లయితే, అంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా ఉన్నట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకుండా ఉన్నట్లయితే మనలో యేసుక్రీస్తు నిల్చున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, మనం విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అని అంటే, మనం చూసినట్లయితే అక్కడ 2 కొరింథీ 4వ అధ్యాయము 16వ వచనం 17 18 వచనాలు చదువుదాం. 2 కొరింథీ 4వ అధ్యాయము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎరిగినను చూడండి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాను. అంటే సహజంగా మానవుల యొక్క శరీర దారుఢ్యం ఏమవుతుందంటే, కొంత రోజుకు రోజు వయసు మీద పడుతున్నా కొంది అది కృషించిపోవటం అనేది జరుగుతున్నది. అవునా కదా? ఇప్పుడు ఒక 20 సంవత్సరాలకు ముందుగా మనం ఎలాంటి శరీర బలం కలిగి ఉన్నాం, ఇప్పుడు అలాగ ఉన్నామంటే ఎవరం కూడా అలాగ లేవు. ఏమవుతుంది అంటే అది రాను రాను కృషించిపోవటం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకని పౌలు ఇక్కడ అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నను కూడా ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుడు అంటే ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసము లేదా ఆత్మ సంబంధమైన భక్తి అనేటువంటిది ఏమవుతుంది? నూతన పరచబడుతుంది అని అంటున్నాడు. చూడండి, అక్కడ మా యొక్క బాహ్య పురుషుడు అంటే భూ సంబంధమైనటువంటి కార్యాలు కృషిస్తున్నప్పటికి కూడా లేదా అవి అంతరించిపోతున్నప్పటికి కూడా మేము మాత్రం అధైర్యపడలేదు, మేము ఎప్పుడు కూడా భయపడబోయేది లేదు అని అంటున్నాడు. ఎందుకు? మేము అంతర్య పురుషుల్లో లేదా విశ్వాసంలో బలం పొందుతున్నాము అంటున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు ఏం కలిగినటువంటి వాడుగా ఉండాలి అంటే, ఆంతర్య పురుషునికి ముఖ్యత్వం కలిగినటువంటి ఇచ్చేటువంటి వాడుగా ఉండాలనా, లేకపోతే భూ సంబంధమైనటువంటి కార్యాలకు ముఖ్యత్వం ఇచ్చేటువంటి వాడుగా ఉండాలనా? అంటే సహజంగా దురదృష్టవశాత్తు ఈరోజు ఎక్కువగా భూ సంబంధమైనటువంటి కార్యాలకే మనం ముఖ్యత్వం ఇచ్చేటువంటి వారుగా కనపడుతున్నట్టుగా అర్థమవుతుంది. కానీ అలాగే మనం ఇవ్వకూడదు. ఇక్కడ పౌలే ఉన్నాడు చూడండి, మేము మా యొక్క ఆంతర్య పురుషుల్లో మా యొక్క విశ్వాసంలో మేమేమవుతున్నామంటే దినదినము నూతన పరచబడుతున్నాము అంటున్నాడు. ఎందుకు పౌలు ఎందుకు నూతన పరచబడుతున్నాడు? పౌలు ఎందుకు ఆత్మీయంగా బలపడుతున్నాడు? పౌలు ఎందుకు విశ్వాసం ఎదుగుతున్నాడు అంటే,
17వ వచనంలో చెప్తున్నాడు, వారు ఏం చూడలేదట? మేము దృశ్యమైన వాటిని చూడక. దృశ్యమైన అంటే ఏంటండి? భూ సంబంధమే, అంతే కదా, ఈ కంటితో చూసేటండి. ఒకవేళ మనం దృశ్యమైన దృష్టితో చూస్తే మనకి ఏ విధంగా ఉంటుంది? మనం ఈ గ్యాదరింగ్స్ని ఆలోచన చేస్తాం. ఈ గ్యాదరింగ్స్ని మనం భూ సంబంధమైన దృష్టితో చూస్తే ఏం చూస్తాం? ఓ కొద్ది మందే కదా, ఒక చిన్న హాలే కదా అనే ఆలోచన ఉంటుందా ఉండదా భూ సంబంధంగా చూస్తే? కానీ మనం చూడాల్సింది ఏ విధంగా? భూ సంబంధమైనటువంటి దీన్ని మాత్రం చూడాలనా, లేకపోతే ఆత్మీయమైనటువంటి ఉద్దేశంతో మనం చూడాలనా? ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశంతో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి అక్కడ, మేము దృశ్యమైన వాటిని చూడక మేము అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూస్తున్నాము అని అంటున్నాడు. దేన్ని చూస్తున్నాము? దేన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది? వాళ్ళు అదృశ్యమైనటువంటి వాటిని. అప్పుడు వారు అదృశ్యమైనటువంటి వాటిని వారు నిదానించి చూస్తున్నారంటే అప్పుడు నీకు నాకు ఏం బాధ్యత ఉన్నది? ఏ విధమైనటువంటి కార్యాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది? మనము కూడా అదృశ్యమైనటువంటి కార్యాలని నిదానించి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదృశ్యమైన కార్యాలు అంటే మనం కంటితో చూడలేనటువంటి కార్యాలు, మనం కంటితో చూడలేనటువంటి కార్యాలని నిదానించి పరీక్షించి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అంటున్నాడు. అలా చూసినటువంటి పరిశుద్ధులు ఎంతో మంది గ్రంథంలో మనకున్నారు, మాదిరిలుగా. వారిలాగా నీవు నేను కూడా ఈరోజు ఆత్మ సంబంధం దృష్టి కలిగినటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 18వ వచనంలో చెప్తున్నాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. శ్రమట ఎంతకాలం ఉంటుందంట వాళ్ళకి? క్షణమాత్రమే. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైనటువంటి నిత్యమైన మహిమాభారమును కలగజేస్తున్నది కనుక మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే దృశ్యమైనవన్నీ కూడా ఏమై ఉన్నాయి? అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఎల్లప్పుడూ నిలబడి ఉండడానికి నాకు అవుతుందండి? ఉండలేదు. ఏదో ఒక రోజున నేను ఇక్కడ లేకుండా పోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా ఒక రోజు ఇక్కడ లేకుండా పోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే దృశ్యమైనంత కూడా అనిత్యము అని అంటున్నాడు కదా. చూడండి అక్కడ ఏమన్నాడు? ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఏమైనవి? నిత్యములు. నిత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. అప్పుడు అనిత్యం అంటే ఏంటి? కొద్ది కాలం ఉండి కనబడకుండా పోయేది అనిత్యము అని చెప్పి అంటున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు లేదా ఒక క్రైస్తవ సహోదరుడు దేని మీద ఫోకస్ పెట్టాలి? దేనికి ముఖ్యత్వం ఇవ్వాలి? భూ సంబంధమైనటువంటి వాటికా, ఆత్మ సంబంధమైనటువంటి వాటికా? ఆత్మ సంబంధమైనటువంటి వాటికి, అంటే కంటితో చూడలేనటువంటి వాటికి మనం ముఖ్యత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం. చూడండి, మన యొక్క ముందున్నటువంటి భక్తులు, మన యొక్క మాదిరులు ఏ విధంగా జీవించారో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అక్కడ అనేక మంది భక్తుల గురించి మనం చూడొచ్చు. నోవాహు, తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి అనేక మందిని చూడొచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ మనం అబ్రహాము గురించి 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగకనే బయలు వెళ్ళాను. చూశారండి, ఇక్కడ అబ్రహాముని గురించి చెప్తున్నాడు. అబ్రహాం అని అంటే మనందరికి బాగా తెలిసినటువంటి ఒక క్యారెక్టర్, అంటే ఒక వ్యక్తి. అబ్రహాం దేనికి ప్రసిద్ధి అండి? అబ్రహాము విశ్వాసానికి ప్రసిద్ధి, విశ్వాసులకు తండ్రి ఆయన. చూడండి, అక్కడ అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు తాను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగకనే బయలు వెళ్ళెను అని చెప్పంటున్నాడు. చూడండి, అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు అది ఎక్కడికి పోవాలి ప్రభు అని చెప్పి అడగలేదు. అది ఎంత దూరం ఉంటుంది ప్రభు అని అడగలేదు. అసలు ఇది ఆ పరిస్థితులు ఎలాగుంటాయని చెప్పి కూడా అడగలేదు. వెంటనే దేవుడు చెప్పాడు, ఏ మాత్రం కూడా ప్రశ్నించకుండా బయలుదేరిపోయాడు. ఆయన దేన్ని బట్టి అలా చేయగలిగాడు అంటే విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం అంటే ఏంటి అంటే కంటితో చూడలేనటువంటి కార్యాలను నమ్మేదాన్ని విశ్వాసం అని అన్నారు. అప్పుడు ఆయన కంటితో చూడకపోయినా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని చూడగలిగాడా? అవునా కదా? చూశాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే 9వ వచనం చెప్తున్నాడు, విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబులను వారును
గుడారములో నివసిస్తూ అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులేది. చూసారండి, కనాన్ అనేది దేవుడు వారికి ఇచ్చినట్టు ఒక వాగ్దాన భూమి. ఆ వాగ్దాన భూమిలోనే వాళ్ళు ఎలాగున్నారట, ఈ భూమి మాది కాదు, ఈ యొక్క గృహం మాది కాదు, మేము పరదేశులము, యాత్రికులమై ఉన్నట్లుగా వారు భావన కలిగినటువంటి వారు నడుచుకున్నారు. అంటే అర్థం ఏంటి? కొంతమంది వాళ్ళ దేశం కాకపోయినా, వాళ్ళ ప్రాంతం కాకపోయినా కొంతమంది అహంకారం కలిగి ఉండి కొంతమంది బెదిరిస్తుంటారు. కానీ ఇక్కడ అబ్రహాము తన సొంత ప్రాంతం అది, తన దేవుడు తనకి ఇచ్చినటువంటి వారసత్వ భూమి అది. అలాంటి భూమిలో కూడా ఆయన ఎలాగున్నాడట, అన్యుల దేశంలో ఉన్నట్టుగా అని అంటున్నాడు. మీరు ఎప్పుడన్నా అన్యుల దేశంలో పోయి గడిపారో లేదో మీకు తెలియదు, కానీ నాకు బాగా అనుభవం ఉంది. చెన్నైలో ఒక 25 సంవత్సరాలు ఉన్నా కాబట్టి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ప్రేమించుకుంటారు ఏంటి. కాబట్టి వాళ్ళ మధ్యలో మనం ఉండాలంటే వీడు మనోడు కాదు కదా అనే భావన వాళ్ళకు ఉంటుంది. మనం కూడా వాళ్ళు మనోళ్ళు కాదు కదా, మనం ఆదరించరు కదా అనే భావన మనకు ఉంటుంది. కొంచెం భయంతో జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అది పరదేశంలో జీవించేటువంటి పరిస్థితి. అప్పుడు ఇక్కడ అబ్రహాము కూడా తన సొంత ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాడు? ఆయన అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులుగా జీవించాడు. అంటే దేనికోసం ఆయన ఎదురు చూశాడు, దేన్ని నమ్మాడు, ఆయన దేన్ని ఎదురు చూశాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు కింద చెప్తున్నాడు 10వ వచనంలో. దేవుడు చదవండి 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. చూశారండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అంటే ఈ భూమిలో యేసుక్రీస్తు తండ్రి దేవుడు దేనికి శిల్పి? ఈ భూమి మీద ఉన్నటువంటి పెద్దానికి కూడా, లేదా దృశ్యమైన పెద్దానికి కూడా, అదృశ్యమైన పెద్దానికి కూడా ఆయన శిల్పి. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసెను. ఏంటిది ఆ పట్టణం? పునాదులు గల ఆ పట్టణం ఏంటంటే పరలోక పట్టణం, ఆత్మ సంబంధమైనటువంటి పట్టణం, అంటే కంటితో చూడలేనటువంటి ఆ పట్టణం. కాబట్టి దాని మీద ఆయన గురి పెట్టుకొని జీవించాడు. మరి ఈరోజు నీకు నాకు ఏ విధమైనటువంటి గురి ఉండాలి? మనం కూడా అలాంటి ఒక లక్ష్యాన్ని కలిగినటువంటి వారుగా, అలాంటి ఒక దృష్టి కలిగినటువంటి వారుగానే మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగూ ఉన్నప్పుడే దేవుడు మన విషయమే సంతోషపడేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగ లేకుండా మన ఇష్టం మనం భూ సంబంధమైన కార్యాలకు మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తూ భూ సంబంధంగా మాత్రమే మనం ఆలోచన చేసినట్లయితే మనం దేవునికి ఇష్టంగా ఉండడానికి అవకాశం ఉన్నదా? అంటే ప్రియమైనటువంటి సోదరులారా, అలా ఉండలేము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, అక్కడ తన భార్య కూడా ఏ విధంగా ఉందో చూడండి. అక్కడ 11వ వచనంలో విశ్వాసం బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొను గనక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి ఉంది. చూసారా, శారా యొక్క వయస్సు ఎంత అండి? ఇస్సాకు జన్మించే కాలానికి 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయస్సు అంటే ఒక స్త్రీ యొక్క శరీరము ఏ విధంగా ఉంటుంది అంటే ఏమాత్రం కూడా వాళ్ళలో పట్టు అనేది ఉండదు అనే విషయం మనకు తెలుసు. కాబట్టి అయినా కానీ ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నాకు కుమారుని ఇస్తాడని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడని చెప్పి ఆమె ఎంచుకున్నది కనుక వయసు గతించినదై ఉన్నప్పటికి కూడా గర్భం ధరించుటకు ఆమె ఏం చేసింది? శక్తి పొందింది అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఆమె ఏం చూడగలిగింది అంటే తన ఆత్మ సంబంధమైన దృష్టితో దేవుని చూడగలిగింది, దేవుని యొక్క వాగ్దానాలు చూడగలిగింది, దేవుని విశ్వాసం ఉంచింది. అప్పుడు నీకు నాకు కూడా ఎలాంటి ఒక దృక్పథం ఉండాలి, ఎలాంటి విశ్వాసం ఉండాలి, ఎలాంటి భక్తి ఉండాలి అంటే అబ్రహాము, శారా లాంటి యొక్క విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుని వెంబడించాలంటే మనం దేవుని యొక్క అంటే దేవుడి చేతి భూ సంబంధమైన కార్యాలు మాత్రమే మనం చూడకూడదు. భూ సంబంధమైన కార్యాలు మాత్రమే చూసి మనం అనుసరించేటువంటి వారుగా ఉన్నట్లయితే అది సరైనటువంటి ఒక విశ్వాసం అయి ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే మరి ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు ఇచ్చుటకు సమర్థుడు అని చెప్పి నమ్మింది. తన శరీరము, తన గర్భము మృత్యుల్యమైనప్పటికి కూడా ఏం చేసింది? ఆమె ఆయన నమ్మింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ 13వ వచనం ఇంకొక మాట అంటున్నాడు. వీరందరూ కూడా ఎవరు? పైన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా
ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను కూడా దూరం నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. వారి యొక్క జీవన విధానం అంతా కూడా కంటితో చూడనటువంటి కార్యాలపైనే బేస్ అయి ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం. అప్పుడు మనం అయితే కేవలం భూ సంబంధమైనటువంటి కార్యాలపైన కాకుండా మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారుగా, మనం స్వదేశాన్ని వెతికేటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం. మన స్వదేశం ఏంటి? అబ్రహాం ఇస్సాకులకు స్వదేశం ఏంటి? ఒకసారి 14 వచ్చింది చదవండి. ఎబ్రీ 11:14. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరచువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరుచున్నారు కారా అంటాడు. అంటే ఇలాగ వారు జీవిస్తున్నటువంటి క్రమంలో వారు దేన్ని వెతుకుతున్నారు? భూ సంబంధమైనటువంటి దేశాన్న, భూ సంబంధమైనటువంటి విధానాన్న కాదు. వారు స్వదేశము అని అంటాడు. ఏది స్వదేశం వారికి? అబ్రహామునకు కానాన్ అనేది స్వదేశమా, లేదా పరలోకం అనేది స్వదేశమా చెప్పండి? లేదా మనకి ఈ యొక్క భూమి అనేటువంటిది మనకు స్వదేశమా, లేకపోతే మనం ఉండబోయేటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి స్థలం అనేది మనకు స్వదేశమా చెప్పండి? ఏది స్వదేశం మనకి? మనకైతే ఏది కూడా ఇక్కడ స్వదేశం కాదు. ఎందుకంటే మనందరం ఒక 70 లేకపోతే 80 లేకపోతే 60 సంవత్సరాల తర్వాత మనం పోయేటువంటి వాళ్ళం. అంటే పర్మనెంట్గా ఉండబోయేటువంటి స్థలం ఏంటి మానవులకి? పరలోకం. దేవుని అది ఏ స్థలమైనా కానీ నిత్యమైనటువంటి స్థలం. అది ఒకవేళ నరకమా లేకపోతే పరలోకమా అనేటువంటిది నిత్యమైన స్థలం. అప్పుడు ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని మనం వెతికామంటే దేన్ని వెతకూడదు? భూ సంబంధమైనటువంటి ఈ కార్యాలని మనం పక్కన పెట్టాల్సినటువంటి అవసరం. అబ్రహాము దాన్ని చూశాడు. ఆయన ఏం చేశాడంటే తమ స్వదేశాన్ని వెతికారని అంటున్నాడు. 15 వచ్చింది చూడండి అక్కడే. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూశారా? ఒక వ్యక్తి ఏ దేశం నుంచి వచ్చినాడో ఆ దేశం జ్ఞాపకం ఉంటే అతను మరలా తిరిగి వెళ్ళడానికి ఆ ప్రయాణం అనేది సులువుగా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదో ప్రాంతానికి పోతాం. మనది ఖమ్మం అని, లేదా ఖమ్మంలో పలానా బజార్ అని, పలానా స్థలంలో మన ఇల్లు ఉందని విషయం మనం మర్చిపోయి అనుకోండి, మనం పోయిన తర్వాత తిరిగి రావడానికి కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, మనము ఏ దేశం నుంచి వచ్చాము అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలంటే గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు అబ్రహాం అది చేశాడు. చూడండి అక్కడ, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంలో జ్ఞాపకం అందించుకున్న ఎడలా. ఏ దేశం నుంచి వచ్చారు? వాళ్ళు పైనుంచి వచ్చారు. మనం కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అప్పుడు మనం పోయేది ఎక్కడ పోతాము? అక్కడికే మళ్ళా పోతాం. కాబట్టి మనకు మైండ్లో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము, ముఖ్యమైన స్థలం ఏంటి? ఇదా లేకపోతే అదా? మనకు ముందున్నటువంటి వాళ్ళు దేనికోసం జీవించారు? రాబోతున్నటువంటి ఆ యొక్క దేశం కోసమే వారు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీకు నాకు కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఒక సలహా ఏంటంటే, మీరు కూడా ఈ భూ సంబంధమైనటువంటి నశించిపోయేటువంటి ఈ లోకాన్ని మీరు చూడొద్దు. ఈ లోకం అంతా కూడా తాత్కాలికమైంది. ఎందుకంటే ఏలైన దృశ్యమైనవన్నీ ఏమై ఉన్నాయి? అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. అందుకనే పౌలు మాట్లాడుతూ చెప్పినటువంటి సందర్భం మనకు గుర్తుంది. మేము ఆ యొక్క దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అని అంటాడు. కాబట్టి మనం విశ్వాసంతోనే చూడాల్సినటువంటి అవసరం. కాబట్టి ఈ విధమైనటువంటి విశ్వాసానికి మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం ఈ భూ సంబంధంగా ఎలా జీవిస్తున్నాము, ఏం తింటున్నాము, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము అనేటువంటి దానికి ముఖ్యత్వం ఇవ్వాలన్నా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఒక నీట్గా పొలైట్గా డ్రెస్ వేసుకోవద్దని దాని గురించి మాట్లాడలే. మంచి శుభ్రంగా బట్టలు కట్టుకోవడం గురించి తప్పని నేను మాట్లాడలే. అంటే ఆ వ్యక్తి ఒకవేళ అతను ఖరీదు కల బట్టలు వేసాడా, లేకపోతే తక్కువ రకమైన బట్టలు వేసాడా, లేదా ఒక గుడిసెలో జీవిస్తున్నాడా, ఒక రిచ్ బిల్డింగ్ లో నివసిస్తున్నాడా అనే దానికి మనం ముఖ్యత్వం ఇవ్వాలా? ఈరోజు సహజంగా దురదృష్టశాతం ఎక్కువ మంది ఏం చేస్తుంటారు? ఎలాంటి స్థలంలో నుంచి వచ్చాడనే దానికి ముఖ్యత్వం ఇస్తారు. అతను వేసినటువంటి డ్రెస్ ఎలాంటిది అని చెప్పి ముఖ్యత్వం ఇస్తారు. కానీ దేవుడు అది కట్ చేయి. దేవుడు దానికి ముఖ్యత్వం ఇవ్వట్లేదు. దేవుడు దేనికి ముఖ్యత్వం ఇస్తున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలకి ముఖ్యత్వం ఇస్తున్నాడు. మనం ఆ యొక్క ఆత్మ సంబంధమైన ముఖ్య కార్యం అంటే ఏంటంటే మనసు, హృదయము, ఆత్మ. వీటికి మనం ముఖ్యత్వం ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆ యొక్క నిత్యమైనటువంటి
రాజ్యంలోనికి మనల్ని తీసుకోవడానికి అవకాశం ఉన్నది. 16వ వచనంలో అంటాడు, అబ్రహాం విషయమైనటువంటి సందర్భంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16 అంటుంటాడు, వారు అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. చూశారండి, వారు దేని కోరుతున్నారు? మరీ శ్రేష్టమైన దేశం. ఏంటది? అది అంటే ఈ దేశాన్ని ఆ దేశాన్ని మనం ఒకవేళ పోల్చి చూసినప్పుడు ఏది శ్రేష్టమైన దేశం? పరలోకం. అక్కడ ఎందుకు అది శ్రేష్టమైనది అంటే ఎల్లప్పుడూ అక్కడ మనల్ని ఉండుటకు ఆశ్రయం ఇవ్వగలిగినటువంటి దేశం. ఈ యొక్క దేశం అయితే నువ్వు పని చేసుకుని కష్టపడి ఆరోగ్యంగా ఉన్నంత వరకే నువ్వు ఉండగలవు అక్కడ. ఆ తర్వాత నువ్వు పోయిన తర్వాత నిన్ను ఇక్కడ నుంచి పంపేసేది ఈ దేశం. కానీ ఆ దేశం పోయామనుకోండి, అక్కడ ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు అని చెప్పి మనం చూస్తున్నాం. మరి అలాంటి దేశంలో నువ్వు పోయినట్లయితే అది నీకు శ్రేష్టమైన దేశంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలానగా ఆయన వారి కొరకు ఒక పట్టణాన్ని సిద్ధం చేశాడు. ఆ పట్టణం ఏం పట్టణం? అది పరలోక పట్టణం. ఆ పట్టణ వీధుల గురించి ప్రకటనలో వర్ణిస్తుంటాడు. బంగారు వీధులట, వజ్రాలు వైడూర్యాలతో నిండినటువంటి ఒక పట్టణం అట. అలాంటి పట్టణంలో నీ ఉండగోరుతున్నావా? అలాంటి పట్టణానికి పోగొడుతున్నావా? అలాగే నువ్వు దేనికి ముఖ్యత్వం ఇవ్వాలి? కంటితో చూసేటువంటి ఈ కార్యాలక, లేకపోతే కొంచెం ఫోన్ వస్తుంది, అప్పుడు కంటితో చూసేటువంటి నశించిపోయేటువంటి ఈ కార్యాలక, లేకపోతే మరి నిత్యంగా ఎల్లప్పుడూ ఉండబోతున్నటువంటి కార్యాలక? మీరు ఒకసారి మోషేని గురించి గుర్తు చేసుకోండి. మోషే ఎలాంటి వ్యక్తి అని అంటే అమ్రాము యొకెబెదు అనేటువంటి ఒక పేద దంపతులకు పుడతాడు ఆయన, లేవి గోత్రం. ఆ సందర్భంలో ఆ యొక్క ఇశ్రాయేలు వాళ్ళు మరి ఫరో చేత చాలా నిర్బంధంలో ఒత్తిళ్ల మధ్యలో జీవిస్తున్నటువంటి సందర్భం అది. అప్పుడు ఫరో ఏం చేస్తాడంటే ఆ యొక్క దేశంలో హెబ్రీ స్త్రీలకు మగబిడ్డ పుడితే వారి దేశపై ఎక్కడేయా? నైలు నదిలో పడేయా. ఆడబిడ్డ పుడితే బ్రతకనేవా. ఆ సమయంలో ఈ యొక్క మోషే జన్మించడం జరుగుతుంది. ఆ మోషే తల్లిదండ్రుల చేత ఏం చేయబడతాడంటే నైలు నదిలో రోజు పెట్టబడి, ఒక బుట్టలో పెట్టబడి, మళ్ళా సాయంత్రం కాగా తీసుకొచ్చుకొని దాచుకునేటువంటి సందర్భం, భయభ్రాంతులతో కూడినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మరి ఆయన ఆ యొక్క సమయంలో ఈ ఫరో యొక్క కుమార్తె పోయి స్నానం చేయడానికి పోయి ఆ మోషేని గమనించి తీసుకొచ్చుకొని తను దత్తుపుత్రుడుగా పెంచుకోవడం జరిగింది. పెంచబడిన తర్వాత 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క విద్యలన్నింటినీ అనుభవించాడు. ఆయన ఐగుప్తు విద్యనంతా అనుభవించిన తర్వాత తన ప్రజలను చూడాలనే ఒక వాంఛ, ప్రేమ ఆయనలో కలిగింది. పోయి చూసేసరికి ఇద్దరు ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలుని కొట్టడం చూశాడు. చూసి వెంటనే ఏం చేస్తాడంటే ఐగుప్తుని కొట్టి చంపేసి ఇసుకలో పాతిపెట్టి పోతాడు. రెండో రోజు రెండోసారి ఏమైందంటే ఒక ఇశ్రాయేలుడు మరొక ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. అయిలారా మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మీరిద్దరు అన్నదమ్ములు కదా, అంటే మీరు అందరం సహోదరులం కదా, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారంటే నువ్వెవడో మాకు చెప్పడానికి? నిన్న ఐగుప్తుని కొట్టి ఇసుకలో బాధ పెట్టినట్టుగా మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా? మా మీద నీకు అధికారం వివరించారని చెప్పేళ్ళకి భయపడిపోయి పారిపోతాడు. పారిపోయి ఐగుప్తు దేశంలో నుంచి పారిపోయి మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు తన మామ ఇత్రో దగ్గర ఆయన గొర్రెలకు మేపుకుంటూ కాలాన్ని గడుపుతాడు. మరలా దేవుడు తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో మరలా దేవుడు ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు అక్కడికి పంపిస్తాడు. అంటే నేను ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే ఈ యొక్క మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు ప్రజల మధ్య, ఐగుప్తు ఆ యొక్క భవనంలో అంటే ఆ యొక్క రాజనగర్లో ఉండి తాను దాన్ని కావాలని కోరుకున్నాడా లేదా దాన్ని ఎదుర్కొన్నాడా అనేది పాయింట్. 23వ వచనం నుంచి చదువుదాం, అదే అధ్యాయము. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండేట్టు చూసి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. మోషే చూడండి, అక్కడ అతన్ని 3 నెలలు కాపాడారు. అంటే మగబిడ్డ పుడితే ఆజ్ఞ ఏంటి? అక్కడ తీసిపోయి నైలు నదిలో వేసి పడేయాలి, కొట్టుకుని పోతాడు ఆ బిడ్డ. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో మోషే పుడితే ఆ బిడ్డ సుందరుడై ఉండి చూసి ఆ బిడ్డను వదులుకోవడం తల్లి ఇష్టపడక రాజాజ్ఞకు భయపడలేదు అని చెప్పండి. అంటే ఏదైతే అదే రాజు చంపితే సస్తాం కానీ
నేను మాత్రం నా బిడ్డను వదులుకోనని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డను కాపాడుకుంటా వచ్చింది. ఇక పెద్దవాడైన తర్వాత ఆయన యొక్క విశ్వాసం చూడండి. 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని. పెద్దవాడైన తర్వాత సహజంగా మనుషులు ఏమి వెతుకుతారండి? ఆస్తి, అంతస్తు, హోదాను ఎత్తుకుతారు. అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్టేటస్, ఒక స్థితికి, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఏం కోరుకుంటాడంటే ఈ సమాజంలో పలుకుబడి, డబ్బు, హోదాని కోరుతాడు. మోషే అంత గొప్ప స్థితిలో ఎదిగిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడంటే తన దేవుని ప్రజలతో ఉండటమే నాకు గొప్ప భాగ్యం అనుకున్నాడు. చూడండి అక్కడ 24 చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం నందు దృష్టి ఉంచాడు. చూసి అంత గొప్ప దృష్టి అయింది. ఐగుప్తు దేశంలో ఫరో రాజు కుమార్తె యొక్క కుటుంబంలో 40 సంవత్సరాలు ఆయన పెరుగుతాడు. ఆయన కనుక ఒకవేళ అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడుగా, మరి సమస్త విద్యల యందు ఆయన ప్రావీణ్యుడు కనుక కోరుకున్నట్లయితే ఫరో రాజు తర్వాత సింహాసనం ఆయనకే వచ్చిండేది. ఆయన కోరుకున్నాడు. దాన్ని ఏం చేశాడు? ఏమన్నాడంటే ఐగుప్తు ధనము కంటే కూడా, ఐగుప్తు ధనం ఆయన కావాలని కోరుకుంటే ఏమై ఉండేది? రాజు ఉండేవాడు. లేకపోతే రాజు కాకపోతే ఆ దేశంలో మంత్రిగానే పదవి ఉండేదే ఉండదా? ఖచ్చితంగా మంత్రిగానే అయి ఉండేవాడు. మరి అలాంటి వ్యక్తి క్రీస్తు విషయమైన నింద అంటే ఏంటి? వీళ్ళు క్రైస్తవులా? నిన్న మొన్న మనం చూసాం కదా, క్రైస్తవుల్ని దూషిస్తున్నారు, క్రైస్తవుల్ని బాధిస్తున్నారు. మరి అలాంటి నిందలను కూడా యేసుక్రీస్తు ఇక్కడ మోషే ఏం చేశాడు? గొప్ప భాగ్యం అని ఎంచుకొని. ఏది గొప్ప భాగ్యం? నింద. విజృంభించిన అపోస్తులు కూడా యేసుక్రీస్తుని గురించిన సువార్త మీరు చెప్పొద్దు అని అంటే వాళ్ళు చెప్తూనే పోతున్నారు. వాళ్ళు కొట్టారు, గద్దించారు, బెదిరించారు. ఈ నామాన్ని గురించి మీరు ప్రకటించొద్దు అని అంటే వాళ్ళు ఆయన నామము నిమిత్తం నింద పాలయ్యటకు పాత్రలుగా ఎంచబడినందుకు సంతోషించారని చెప్పండి. అప్పుడు ఇక్కడ ఈయన కూడా ఏం చేశాడు? ఆ క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని యోచించి. చూసారని ఎంత గొప్ప నిర్ణయం ఇది. దేవుని ప్రజలు ఒక పక్కేమో ఐగుప్తు ధాన్యాలు ఒక పక్క, ధనభోగాలు ఒక పక్క. ఏది కోరుకుంటాం మనం? అయితే ఏది కోరుకుంటామండి? సహజమైనటువంటి మనుషుడు దేన్ని కోరుకుంటాడు? ధనాన్ని కోరుకుంటాడు. మనం అనేది కాదు, జనరల్గా సహజమైనటువంటి ఒక వ్యక్తి, యావరేజ్ పర్సన్ ఏం కోరుకుంటాడంటే ఆ యొక్క భూ సంబంధమైన ధనాన్ని కోరుకుంటాడు. కానీ మోషే దేన్ని ఎన్నుకున్నాడు? ఆయన ఆ యొక్క అల్పకాలము క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడే నాకు మేలు అనుకున్నాడు. ఎందుకు? కింద చెప్తున్నాడు ఎందుకు అనుకున్నాడు అలాగూ. అక్కడ తర్వాత పొందబోయేటువంటి బహుమానం కోసం, తర్వాత కలగబోయేటువంటి ప్రతిఫలంగా కలగబోయే బహుమానం కోసం ఆయన ఆ యొక్క కార్యాన్ని ఎంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మనం భూ సంబంధమైనటువంటి కార్యాలకు ముఖ్యత్వం ఇద్దామా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలకు ముఖ్యత్వం ఇద్దామా? ఒకవేళ భూ సంబంధమైనటువంటి కార్యాలకి ముఖ్యత్వం ఇచ్చినట్లయితే మనం ఈ మోషే లాగా, లేదా ఈ యొక్క అబ్రహాం లాగా, లేదా ఈ యొక్క దావీదు లాగా, యోబులాగా మనం చెప్పబడి ఉంటామా? మనకు ఆ యొక్క పేరు రాదు. మనం ఎప్పుడు కూడా దేవుని కార్యాలకి మనం ముఖ్యత్వం ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎన్నుంటాడు. దేవుడు ఖచ్చితంగా మనకు సాయం చేస్తాడు. దేవుడు సాయం చేయడని చెప్పి ఎప్పుడు మనం నిరుత్సాహపడద్దండి. దేవుడు ఎవరినైనా ఒంటరిగా వదిలిపెట్టాడా అంటే ఎవరిని కూడా ఒంటరిగా వదిలిపెట్టాడు. దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవు, మన చెవులకు వినబడవు, మన హృదయానికి గోచరం కావు అని చెప్పాడు. చేస్తున్నాడా అంటే ఖచ్చితంగా చేస్తున్నాడు. ఇప్పుడు మన మధ్యలో కూడా దేవుడు ఉన్నాడా? మనం చూస్తే మనకు కనపడ్డు భూ సంబంధం, కానీ ఉన్నాడా? వాగ్దానం ఉందా లేదా? ఎక్కడ 2-3 కూడినా నామని ప్రార్థన చేస్తారో మేము వారి మధ్య ఉంటానని చెప్పి యేసుక్రీస్తు దేవుడు చెప్పాడు లేదా? చెప్పాడు.
కాబట్టి దేవుడు చేసేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ఏ దృష్టితో చూస్తే మనకు కనబడతాయి అవి? భూ సంబంధమైన దృష్టితో చూస్తే కనబడతాయా? కాదు. అబ్రాహాం దేని చూశాడు? ఆ యొక్క పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం అన్నాడు. ఏంటిది ఆ పట్టణం? పునాదులు ఉన్నాయా పరలోకానికి? ఎందుకు లేవు? పునాదులు గల పట్టణం అనండి బైబిల్లో. అన్న తర్వాత మనం ఎలా లేవంటాం? పునాదులు ఉన్నాయి. ఏంటి ఆ పునాది అంటే దేవుడే వేసినటువంటి పునాది. అది ఏంటి? ఏదైనప్పటికీ కూడా అది పునాదులు ఉన్నాయని అన్నాడు. కాబట్టి ఆ పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడు. అప్పుడు నేను కూడా దేని ఎదురు చూడాలి? మనం ఈ భూ సంబంధమైనటువంటి కార్యాల కోసమే కేవలం మనం చూసినట్లయితే ఏమవుతుంది? ఓ రోజు మనం లేకుండా పోతాం. మనం దేన్ని ఆశపడ్డాం అది కూడా మనకు అందకుండా పోతుంది. అదే నిత్యమైనటువంటి కార్యాల కోసం, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల కోసం మనం చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? నిత్యరాజ్యంలోనికి నడిపించి మనల్ని నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందినట్లుగా చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క దృష్టి అంతా కూడా దేనిపైన ఉండాలి? శరీర సంబంధమైన దానిపైన, ఆత్మ సంబంధమైన దానిపైన. ఒకసారి చూద్దాం. రోమీలకు 8వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అయి ఉన్నది. అంటే ఇక్కడ శరీరము ఆత్మ రెండు విషయాలు చూపిస్తున్నాడు, వేరియేషన్ చూపిస్తున్నాడు. శరీరం అంటే ఏంటంటే కంటితో చూడగలిగేది. శరీరానుసారులు అంటే భూ సంబంధమైన ఆలోచనతో జీవించేట్లు వారు దేని మీద మనసు పెడతారు? శరీర కార్యం మీద మనసు పెడతారు. కాబట్టి ఆత్మానుసారులు దేని మీద మనసు పెడతారు? ఆత్మ సంబంధమైన కార్యం మీద మనసు పెడతారు. అప్పుడు శరీరానుసారమైన శరీరానుసారమైన మనసు ఏమైనది? మరణం. ఆత్మానుసారమైన ఆత్మానుసారమైన జీవం ఏమైనది? జీవమును సమాధానం అయి ఉన్నది అని అన్నాడు. కాబట్టి 7వ వచనం చెప్తున్నాడు, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఎంత మాత్రమో లోబడదు అంటున్నాడు. కాబట్టి మనం దేన్ని అనుసరించి నడిచేటువంటి వారుగా ఉండకూడదు అంటే శరీరానుసారమైనటువంటి లేదా శరీర స్వభావం కలిగినటువంటి వారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధమైనది, అది దేవునికి లోబడదు అంటున్నాడు. అంటే శరీరానుసారమైంది ఏంటి, ఆత్మానుసారమైంది ఏంటి మనం చూసాం కదా. శరీరానుసారమైందంటే కంటితో చూసేటువంటివన్నీ శరీరానుసారమైనవి. ఆత్మానుసారమైనవి అంటే ఏంటి? ఏదైతే మన కళ్ళతో చూడలేమో అదంతా కూడా ఏమైనది? ఆత్మానుసారమైనది అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం భూ సంబంధంగా మరి యొక్క భూమి మీద జీవించినంత కాలము మన యొక్క దృష్టి అంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలపైనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నాడు. అలా లేనట్లయితే మనం దేవుని ఎట్టి పరిస్థితుల్లో సంతోషపరచడానికి కుదరదు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ క్రీస్తునందు బాప్తిసం పొందినటువంటి మనతో ఆయన చెప్తున్నాడు, మీరు క్రీస్తులో లేపబడినటువంటి వారైతే, అంటే బాప్తిసంలో లేపబడినటువంటి వారైతే దేనిపైన మన ఫోకస్ కలిగి ఉండాలి? మనం దేనిపైన మనం మనసు పెట్టాలి? పైనున్న వాటిపైనే పెట్టాలి. పైనటువంటి వాటిపైన అంటే ఏంటి? అక్కడ అదృశ్యమైన అంటే పరలోకము, క్రీస్తు, తండ్రి, అక్కడ ఉన్నటువంటి కార్యాలు. అప్పుడు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉండి ఉన్నాడు కనుక మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక కార్యాన్ని గుర్తు చేసుకొని మనం ఈ యొక్క అంశాన్ని ముగించుకుందాం. అది అష్షూరు సిరియా సైన్యము ఇస్రాయెల్ దేశం మీదకి వస్తున్నటువంటి సందర్భం. అది అనేక సందర్భాలు నేను గుర్తు చేసి ఉంటాయి ఈ యొక్క అంశాన్ని. అక్కడ ఆహాబు ఇస్రాయెల్ మీద రాజుగా ఉంటాడు. ఆ యొక్క ఇస్రాయెల్ ప్రజల మధ్యలోనే ప్రవక్తగా ఎలీషా ఉంటాడు.
ఇప్పుడు ఎలీషా ఇశ్రాయేలుకు ఆ సిరియా సైన్యం చేసేటువంటి ఆ కార్యాలన్నీ కూడా గుర్తు చేస్తుంటాడు. చేస్తున్నప్పుడు సిరియా రాజుకు డౌట్ వచ్చి మన సైన్యంలోనే ఎవడో ఒకడు వాళ్ళకి సాయం చేస్తున్నాడని చెప్పి ఏం చేస్తాడంటే దాన్ని తెలుసుకోవాలి కోరుతాడు. అప్పుడు ఆ సైనికుల్లో ఒకడు ఏమంటాడంటే, మన సైన్యంలో ఎవడు వాళ్ళ పక్షం లేడయ్యా, వాళ్ళ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఎలీషా, అతను మనం ఇక్కడ ఏమేమి చేస్తున్నామనే విషయాలన్నీ కూడా వాళ్ళకి చేరవేస్తున్నాడని చెప్పేసరికి అట్లయితే అతను పట్టరాండి అని చెప్పి ఎలీషా కోసం మనుషులు సైన్యాన్ని పంపిస్తాడు. ఎలీషా ఒక చిన్న గ్రామంలో దోతాన్ అనేటువంటి గ్రామంలో నిద్రపోతుంటాడు. చుట్టూ సైన్యము, రథాలు, గుర్రాలు, రౌతులు ఉన్నారు. అక్కడ చూసేసరికి అక్కడ తెల్లారేసరికి ఎలీషా యొక్క పనివాడు లేచి చూస్తాడు. చూసేసరికి చుట్టూ సైన్యము రెడీగా ఉంది ఇతను పట్టుకుని పోవడానికి, ఎలీషాను పట్టుకుని పోవడానికి. ఇప్పుడు ఆ ఎలీషా యొక్క పనివాడు అంటాడు, అయ్యో నా ప్రభువా, మనం ఇంకెలాగ తప్పించుకుంటాము, ఏంటి పరిస్థితి అని చెప్పానంటే, ఎలీషా లేచి చూసేసరికి భయపడబాక, అంటే మనతో ఉన్నటువంటి వారు వాళ్ళకంటే అధికులు అని చెప్పంటాడు. అంటే ఎలీషా ఏం చూశాడు అంటే దేవుని యొక్క సైన్యాన్ని, గుర్రాలని, రథాలను చూశాడు. కానీ ఆ యొక్క పనివారికి ఏం కనపడలేదు, ఈ యొక్క ఆత్మ సంబంధమైన దేవుని సైన్యం కనపడలే. కాబట్టి ఈ ఎలీషా ఏమంటాడంటే, మరి ఇతను అంటే ఈ పనివాడు కన్నులు తెరిపించమని చెప్పి దేవుని ప్రార్థన చేయగానే వాడు కూడా చూసేసరికి దేవుని యొక్క సైన్యం అంతా రెడీగా ఉన్నది. అంటే దేవుడు తన యొక్క పిల్లల చుట్టూ ఆ విధంగా తన సైన్యాన్ని కాపలాగా పెడుతున్నాడా? ఎట్టి పరిస్థితుల్లో సందేహము ఉండకూడదు. మనకి ఎలాంటి సమస్యల్లో ఉన్నా కానీ, ఎలాంటి అనారోగ్య కారణాల మధ్యలో మనం ఉన్నా కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకము మనకు ఉండాలి. అలాగున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు, ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. ఖచ్చితంగా ఆయన చిత్తం అయితే మనం ఇక్కడ ఉండటం అవసరం అయితే ఖచ్చితంగా మనకి ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు. దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి ఒకవేళ మనల్ని పంపించడం ఆయన చిత్తం అయితే మాత్రం ఏం చేస్తాడు? పంపిస్తాడు. దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చూడాల్సిన అవసరం. అక్కడ ఎలీషా ఆ యొక్క పాయింట్ మాత్రం ఒకసారి చదువుదాం మీకోసం. 2వ రాజులు 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూసినట్లయితే, కాబట్టి రాజు అతడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణములను చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడాను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదామని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. చూశారండి, అంటే ఎలీషా ఏం చూశాడు? దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ గొప్ప సైన్యాన్ని ఆయన చూశాడు. పనివాడికి తెలిసిందా? పనివాడు చూడక ఏమన్నాడంటే భయపడిపోయాడు. కాబట్టి దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనం కూడా దేవుడు మన చుట్టూ కూడా తన దూతల్ని కాపలా ఉంచాడు అనే విషయాన్ని మనం నమ్మాలి. మత్తయి సువార్త 18లో కూడా అంటాడు, అల్పులైనటువంటి ఆ యొక్క చిన్నవారికి దేవుని యొక్క దూతలు పరలోకమందు వారి పక్షం ఉన్నారు అని చెప్పి అంటాడు అక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఒంటరిగా లేము. ఈ లోకంలో ఒంటరిగా లేము. మనకు ఎవరు తోడుగా ఉన్నారు? మన యొక్క గొప్ప దేవుడు మనకు తోడున్నాడు. ఎలాంటి అది ఆపదైనా సరే, ఎలాంటి శోధన అయినా సరే, అలాంటి శోధనలో నుంచి మనల్ని కాపాడుటకు, మనం రక్షించుటకు దేవుడు సమర్థుడు. మరి అలాంటి దేవుని పైన మనకు నమ్మకం ఉందా? ఉండాలనా? చెప్పండి, ఉండాలా వద్దా? ఉండాలి. అలాగే నమ్మకం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని తన నిత్యరాజ్యంలోనికి తీసుకెళ్తాడు. ఆ విధంగా తీసుకువెళ్ళినట్టుగా, అంటే దేవుడు మనల్ని తీసుకెళ్ళినట్లుగా దేవుని యందు మనం విశ్వాసం కలిగి, మరి పైనటువంటి కార్యాల పైన కాకుండా లోపల అంతరంగమైనటువంటి కార్యాలపైన మనం దృష్టి పెట్టి జీవించి ముందుకు సాగుదాం గాక. ఓపుతో విన్నటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.